లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. పెడదారి నీవువగా నా మీదికి, ఇడుమలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండ దొరుకు ధన్యమౌ మార్గం, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. మేఘము పట్టగా నా మనసులో,
కటిక చీకటి పుట్టగా ఘోరా పదలు చేరి దారి అని ప్రేమ పడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వారం చాలా శ్రేష్టమైన రీతిగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మరి కొనసాగాం. దేవుని కృపను బట్టి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని మందిరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాలు జరిపించుకున్నాం. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత తెలియచేసే దినం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లకు ఎప్పటికప్పుడు స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగే అద్భుతమైన అవకాశం, కృతజ్ఞత. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవుడు మన జీవితాల్లో చేస్తున్నా చేయబోతున్న ప్రతి మేళ్లను తలపోసుకుంటూ మరి ప్రభుతో ప్రారంభమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా కొనసాగింపచేస్తూ ఈ దినం మరి 13వ కీర్తనలోని మొదటి 2 వచనాలు ధ్యానం చేయటకు నిరీక్షిస్తుండగా దేవుడు తన భక్తుని యొక్క అనుభవపూర్వకమైన మాటల ద్వారా మనకు తన సందేశాన్ని వినిపించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిద్దాం. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ప్రోత్సాహకాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరచమని, మీదైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మాటలు మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 13వ కీర్తనలోని మొదటి 2 వచనాలు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతియు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? సో ఎ సెన్స్ ఆఫ్ గాడ్స్ యాబ్సెన్స్. ఎంతకాలం, ఎంతవరకు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అనే ఆ పరోక్ష భావన మనకు కనబడుతుంటుంది. సో చాలాసార్లు మన శ్రమ తీవ్రతను బట్టి we feel the sense of God's absence. We feel the sense of God's absence. సో దేవుడు ఎప్పుడు కూడా అబ్సెంట్ కాడండి. దేవుడు ఎప్పుడు దూరం కాడు. 2 కారణాలు. ఒకటి ఏంటంటే, మనము దేవుని మార్గము నుంచి తొలగినప్పుడు మనముగా తొలగిపోయాము కాబట్టి మనకు అందుబాటులో ఉండడు ఆయన. మనము చేయి విడిచినప్పుడు మనకు అందుబాటులో ఉండడు. రెండవది, మన శోధన, మన విశ్వాసానికి పరీక్షగా అనుగ్రహించే శోధనలు. ఆ శోధనలో ఆయన, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటాను కదండి, సైకిల్ నేర్పిస్తున్న తండ్రి ఆ సైకిల్ పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మధ్యలో విడిచిపెడతాడు, ఎందుకంటే వాడు ఆ సైకిల్ తనకు తానుగా నడవడం నేర్చుకోవాలి. కానీ ఆ త్రొక్కే క్రమంలో పడిపోయే ఆ క్షణం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తండ్రి సైకిల్ పట్టుకుంటాడు, పడనివ్వడు. కాబట్టి ఆ నీ శక్తి సామర్థ్యాలు అనగా విశ్వాసములో నీ శక్తి సామర్థ్యాల పరీక్షగా దేవుడు కొంతకాలము నిన్ను నీ వైపు దృష్టించి ఉంచి ఉంటాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. చూస్తూ ఉంటాడు ఆయన. నువ్వు పడే క్షణమున ఆయన పట్టుకొని లేవనెత్తాడు, నువ్వు పడిపోయే క్షణమున పట్టుకొని లేవనెత్తాడు ఆయన. బట్ వీ ఫీల్ ఆల్వేస్, మనకి సమస్య కలిగిన ప్రతిసారి వీ ఫీల్ ద సెన్స్ ఆఫ్ గాడ్స్ అబ్సెన్స్. సో ఆల్సో
మనకు సుఖముగా ఉన్న ప్రతిసారి కూడా we don't feel God's presence there. మన సుఖానికి, మన ఆనందానికి మూలమైన దేవుని యొక్క ప్రెజెన్స్ మనము నిరీక్షించము, ఎదురు చూడము, లేకపోతే అంగీకరించము. సో మన కష్టాల్లో we feel the absence of God. మన సుఖాల్లో we don't feel the presence of God. సో సుఖాల్లో కానీ కష్టాల్లో కానీ ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ కీర్తనగాడు ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు అనగా మర్చిపోతావా అనే భావన మరి ఈ కీర్తనలో కనబడుతున్నాయి. ఈ 5 సార్లు నేను చెప్పాను, 5 సార్లు ఈ మాట ఎన్నాళ్ళ వరకు, ఎంతవరకు అనే ఈ మాట కనబడుతుంది. ఈ 2 వర్షాల్లో 5 సార్లు కనబడ్డ ఈ మాటలు 3 భాగాలుగా మనము విభజించవచ్చు. ఈ 2 వచనాల్లో 5 సార్లు పొందుపరచబడిన ఒకే మాట 3 భావాలు. మొదటి భావం ఏంటంటే, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము నన్ను మర్చిదవా, నాకెంతకాలం విముఖుడవై ఉందువు. హి వాజ్ ఆస్కింగ్ గాడ్, ఎన్నాళ్ళ వరకయ్యా, ఎన్నాళ్ళ వరకయ్యా. సో ఆ క్రమంలో మరి 2వ వచనం చూస్తే, ఎంతవరకు నేను నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతే దుఃఖాక్రాంతుడనే ఉందును. హౌ లాంగ్ ఐ, మొదటి 2 మాటలు హౌ లాంగ్ యూ. ఈ 2వ వచనంలోని మొదటి 2 మాటలు హౌ లాంగ్ ఐ, ఇంకెంతకాలం ఈ భరించగా. 3వది, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును. హౌ లాంగ్ దే, హౌ లాంగ్ యూ, హౌ లాంగ్ ఐ, హౌ లాంగ్ దే. సో ఈ భావ విషయంలో మనం కొద్దిగా ఈ రీతిగా వర్గీకరించవచ్చు. సో ఎన్నాళ్ళు అనే ఈ మాట అనగా దేవుడు నన్ను మర్చిపోయాడు అనే భావన మన కష్టకాలంలో చాలాసార్లు, చాలా అరుదుగా, చాలా తరచుగా కూడా కనిపించే అంశం. ఒకసారి కీర్తనల గ్రంథంలోనే 80వ కీర్తన ఒకసారి చూద్దాం. సామ్ నెంబర్ 84లో, యెహోవా సైన్యములగదు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక, నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. ఎన్నాళ్ళ వరకు ఆ ప్రజలు మనవి ఆలకించగా నీ కోపము పొగ రాజనిచ్చెదవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ కింద భాగంలో ఉంది, ఐగుప్తులోంచి ఒక ద్రాక్షావళి ఇచ్చాడు, విస్తారమైన స్థలాన్ని ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు, జలధారలు ఇచ్చాడు. కానీ దేవుడు కోరిన ఆ ఫలాలు వారి ఫలించినప్పుడు దేవుడు మౌనంగా పక్కకు తిరిగాడు. సో ఈ కీర్తనకారుడు ఇశ్రాయేలుకు కాపరి, నువ్వు కాపరివి కదా, మమ్మల్ని కాపాడేవాడవు కదా, కాపరే నిమ్మకుంటే గొర్రెలు ఏమైపోతాయా? కాపరి నీవు గొర్రెల మీద కోపపడితే ఎలాగయ్యా? మా చుట్టూ కంచె నువ్వే కదా, ఆ కంచెనే తొలగించావేంటి అంటాడు. ఆ కంచెనే తొలగించాడు. సో they are expressing the sense of God's absence. That's the reason why they are experiencing the problems and sufferings and persecutions. 77వ కీర్తనలో కూడా మనం గమనిస్తే 77వ కీర్తన 7 నుంచి అవుతాను. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరంలో తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, అందుకు నేను ఇలాగనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు అనుకున్నటకు
నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. సో తన బాధను వ్యక్తపరుస్తూ ఈ శ్రమే కారణం నా దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పుకోవడానికి. కానీ ఈ శ్రమలో గత కాలంలో మా జీవితంలో, మా పితరుల జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనసుకు తెచ్చుకుంటాను. నేను తప్పిపోయినప్పుడు శిక్షించిన దేవుడు, తిరిగి క్షమాపణ కోరినప్పుడు తిరిగి రక్షించిన దేవుడు, ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని రక్షణ కొరకు తిరిగి నేను వేడుకుంటాను. తద్వారా దాని కొరకు నేను నా క్షమాపణ దేవునికి తెలియచేస్తాను. I will recollect the past events so that my faith may be strengthened. మా విశ్వాసం పెంపొందించబడినట్లుగా గత అనుభవాలు నేను జ్ఞాపకము చేసుకుంటాను. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఆపదలు అనేవి అకస్మాత్తుగా వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ సీజన్లో, సిచ్యుయేషన్లో, ఎదురు చూడని కాలంలో, క్రమములో శ్రమలు మన జీవితాలు వస్తుంటే అనగా వాటి వరకు మనం ఎదురు చూడము, నిరీక్షించము. కాబట్టి ఇబ్బంది చాలా ప్రమాదకరంగా, భయంకరంగా ఉంటుంది. కానీ శ్రమలు ఎంత వేగంగా వస్తాయో అదే రీతిగా అవి తొలగిపోయేటప్పుడు కూడా అంతే వేగంగా తొలగిపోవు. శ్రమలు తొలగిపోవటం అనేది నెమ్మదిగా పోతాయి. వేగంగా వస్తాయి, నెమ్మదిగా పోతాయి విశ్వాస జీవితంలో. కాబట్టి మరి అవి తొలగిపోయే ఆ క్రమములో, ఆ ఆలస్యం అనే ఆ క్రమంలో మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ ముందుకు సాగాలి. మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చిదవా, నాకెంతకాలం విముఖుడవై ఉందు. మనకు యోబు చరిత్ర తెలుసు కదండి. యోబుకి అంత కష్టకాలం కలిగినప్పుడు వారి స్నేహితులు వస్తారు. ఎలిఫజ్ వస్తాడు మొదటిగా. ఒకసారి యోబు గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. వారు వచ్చి తమ ధోరణిలో యోబును ప్రశ్నించడం కానీ, నీ శ్రమకు కారణం నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలు కానీ అనే భావన, అనగా దేవుడు పరీక్షిస్తున్నాడన్న భావన కన్నా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనే భావన వాడు వ్యక్తపరిచినప్పుడు యోబు 7వ అధ్యాయంలో మొదటిగా తన శ్రమను తెలియచేస్తూ 3వ వచనం, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పరచు ఆయాసపడుదును. నిన్న కూడా చెప్పాను కదండి, ఉదయాన్నే లేవగానే ఎప్పుడు సాయంత్రం కలుగుతుందా, విశ్రాంతి తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటాం. చీకటి పడిన తర్వాత మరలా ఎప్పుడు తెల్లవారుతుందా. ఈ అనుభవాల మధ్య మరి యోబు తెలియచేస్తూ మరి ఆయాసంతో కూడిన రాత్రులు గడపవలసి వచ్చింది. సో అలా తన శ్రమను వ్యక్తీకరించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత 11వ వచనంలో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అన్నదానికి అక్కడ వ్రాయబడ్డ మాట, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదను, నా మనోవేదన బట్టి మూల్గుచుండదను. నా మనోవేదన బట్టి, నా మాటలు కాదండి, నా శ్రమను బట్టి, శ్రమ అనుభవంలోంచి బయటికి వచ్చినవి. నాకు నేనుగా మాట్లాడడం లేదు, శ్రమను బట్టి మాట్లాడుతున్నాను, ఇబ్బందిని బట్టి మాట్లాడుతున్నాను. మనం దారిని వెళ్తుంటాం, కాలుకు ముళ్ళు కూర్చుకుంటుంది. సో కావాలని ఇమీడియట్గా మనం ఏం మాట్లాడం, అబ్బా అని ఎందుకంటామండి? శ్రమను బట్టి. ఆ ముళ్ళు కుచ్చుకోకపోతే అబ్బా అనే మాట మన నోటి వెంట రాదు, అయ్యో అనే మాట రాదు. సో ఆ అయ్యో అనే ఆ మాట, లేకపోతే అబ్బా అనే ఈ మాట ఎందుకు వస్తుందంటే శ్రమను బట్టి.
యోబు అంటున్నాడు, నేను మూలగటానికి గల కారణం, నేను వేదన చెందడానికి గల కారణం, లేకపోతే నేను ఇబ్బంది పడడానికి కారణం నా శ్రమను బట్టి మూలుగుతున్నాను తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్. ఇట్స్ నెవర్ ఎ కంప్లైంట్. ఎందుకు ప్రభువా నేను అడగడం లేదు, నా శ్రమను బట్టి నేను మూలుగుతున్నాను. దావీదు కూడా ఆ శ్రమ అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు హౌ లాంగ్ అనే మాట, ప్రభువా ఇంకా ఎంతకాలం. ఆ మొదటి వచనంలోని ఆ 2 మాటలు లేకపోతే 3 మాటలు కూడా నిత్యము మరచెదవా అంటూ ఆ పలికిన ఆ మాట కూడా దేవుని ప్రశ్నిస్తున్న మాట, అదే రీతిగా దేవుని ప్రసన్నత లేకపోతే దేవుని యొక్క విడుదల కోరుకునే మాట. ప్రభా ఇంకా చాలయ్యా, ఇంకెంతకాలం ప్రభా ఈ శ్రమలు తప్పించు తండ్రి, ఈ బాధలు తొలగించు తండ్రి, ఈ ఇబ్బంది తీసివే ప్రభా, ఈ అనారోగ్యాన్ని తొలగించు ప్రభా అంటూ విజ్ఞాపనతో కూడిన వేడుకోలు ఆ మొదటి వచనంలో కాదు. ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఇంకెంతకాలం. సో మన జీవితాల్లో కలిగే అనుభవాల్లో కూడా దావీదు హీస్ టీచింగ్ అస్ ఎ లెసన్. డే టు డే లెసన్స్ ఈస్ టీచింగ్. We have no right to complain to God. దేవుని ఎదుట మనము ఆ కంప్లైంట్స్ చేసే లేకపోతే ఏంటి ప్రభా అని అడిగే ప్రశ్న మనకు అవకాశం లేదు, అధికారం లేదు. దావీదు ఏంటి ప్రభా అనడం లేదు, ఎన్నాళ్ళు ప్రభా అంటున్నాడు. ఆ ఎన్నాళ్ళు అనే మాటలోనే యాక్సెప్టింగ్ గాడ్స్ ప్రొవైడెడ్ సఫరింగ్స్, దేవుడు అనుమతించిన శ్రమను అంగీకరిస్తున్నాయి. ఇంకెంతకాలం ప్రభువా, అది కూడా యోబు చెప్పినట్టుగా నా మనోవేదనను బట్టి ఈ మాట మాట్లాడుతున్నాను. దేవుడు తప్పక నీ జీవితంలో నా జీవితంలో తగిన కాలంలో జవాబు దయచేస్తాడు. అంతవరకు నేను శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవునికి తెలుసు ఎంతకాలము ఎంత శ్రమను నేను భరించగలను. God knows your capacity and God waits for it. God waits for it. God waits for it. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ కృపను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో సంభాషిస్తున్న వివిధ అనుభవాల బట్టి స్థుతులు చెల్లిస్తాం. మీ దీవెన సంకల్పం నెరవేర్చండి. శ్రమ అనుభవాల మధ్య పరీక్షించబడుతున్న దావీదు వలె మా జీవితాలు కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి ప్రభా. నీ నిర్ణయ గడియలో వాటిని తొలగించండి. అవి తొలగించబడేంత వరకు తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ఆ రక్షకుడిని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, వారి వాక్యపు అనుభవాలకు, వారి వ్యక్తిగత జీవిత అనుభవాలకు, సాక్ష్యాలకు సదాతో దేవుడి కాక. ఆమేన్. God bless you, దేవుడి.